పద్మమ్మ గారి ఇంటికి వచ్చాం. పద్మమ్మ గారి ఇల్లు అంటే చాలు ఎవరికి అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు. దేవాలయం లాగా ఉండే ఒక దేవాలయమే అని చూసుకోవాలి. అమ్మవారి ఫోటోతో స్టార్ట్ అవుతుంది, విగ్రహంతో. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇందాక మనకి పద్మమ్మ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే 7 అంతరాల బోనం అంటారంట దాన్ని. అంటే ఒక బోనం మీద ఇంకో బోనం, దాదాపు 7 బోనాలు ఒకటే తల మీద ఇలా పెట్టుకొని వాళ్ళు ఇక్కడి నుంచి ఇంటి నుంచి మొదలు అమ్మవారి గుడి వరకు ప్రత్యేకంగా నడుస్తారు. సో ఆ బోనం ఎందుకు చేయాల్సి వచ్చిందని వాళ్ళ చిన్న కోడలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. మనకి చెప్పండి. అంటే నాకు బాబు పుట్టాలని చాలా దేవుళ్ళకు మొక్కినాం అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అంటే నాకు ఇప్పటివరకు 4 మా ఇంట్లో ఆడపిల్లలు. మేము ఆ దేవుళ్ళను మొక్కుతున్నప్పుడు మాకు ఆ తల్లి లక్ష్మీదేవత లెక్క మంచిగా ఇచ్చింది, దానికి ఏం బాధ లేదు. కానీ ఇంటి 4 పొత్తుల రాఖీ కట్టడానికి ఒక తమ్ముడు కావాలని కోరుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు ఆ తల్లి మాకు ఒక బాబునిచ్చింది. ఆ బాబు పుడితే నాకు ఖచ్చితంగా విలేజ్లో 7 అంతరాల బోనం ఎత్తుకుంటా అనేసి ఎల్లమ్మ తల్లికి మొక్కిందనమాట. అందుకని 7 అంతరాల బోనం విలేజ్లో చేసిందనమాట అత్తమ్మ. మంచిగా ఆ తల్లి దయ వల్ల మంచిగా 7 అంతరాల బోనం ఆ ఊరిలో మంచిగా వెళ్ళిందనమాట, అక్కడ దాకా చేరుకుంది. పద్మమ్మ గారి మొదటి శిష్యురాలు, 400 మందిలో మొదటి శిష్యురాలు ఇందాక మనకు చెప్పారు. కానీ ఇప్పుడు మనం చూపిస్తున్నాం. చిలకలగూడలో ఉంటారు. అమ్మవారి పేరు, మీ పేరు? జోగి ఆలక్ష్మి. జోగి ఆలక్ష్మి. ఫస్ట్ అమ్మ దగ్గర ఉపదేశం తీసుకొని 20 సంవత్సరాలు అవుతుంది. ఇట్లనే మా అమ్మ ఎప్పుడు ఇట్లనే బోనాలు చేస్తుంది, మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. ఎక్కడ పోయినా మమ్మల్ని కాదన్నది మా అమ్మ. ఇప్పుడు మమ్మల్ని మంచిగా అంటే తీసుకుపోయి అందరు అమ్మవార్లకు బోనం వేసుకుంటుంది. భువనగిరిలా, బల్కంపేటలా, కొమరేళ్ళలో అయితే ఇంకా దండిగా చేస్తుంది మా అమ్మ. మీరు మీ ఇంట్లో చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు. ఇంకా ప్రతి ఇంట్లో చేసి అమ్మ దగ్గరకు వచ్చి కంకణం బొట్టు అమ్మకొప్ప చెప్పి మేము కంకణం బొట్టు తీసుకొని మా ఇంట్లో బోనాలు ఎత్తుకొని వాళ్ళ అమ్మ కలుపుతాం గుడి దగ్గర. మీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పారు ఇందాక, అందుకే మీరు రాగానే మేము చూపించాం. మా అమ్మ దయ, ఎల్లమ్మ దయ, సమ్మక్క తల్లి దయ, గురువమ్మ దయ. ఎప్పటికి ఇట్లా ఉంటే మేము ఇంకా మంచిగా ఉంటాం. వెళ్ళి ఢిల్లీలో కూడా బోనం చేసేసి వచ్చింది మమ్మీ. ఇవన్నీ ఫొటోస్ అక్కడివే, ఢిల్లీ బోనంవి. పైవి ఆ పై ఫొటోస్. చిలకలగూడెం పద్మ అనేటువంటి ఒక మేడం గారు ఆనాడు ఇవాళ సమ్మక్క మేడారంలో లగ్నం చేసినోడు లేడు. సమ్మక్కకు పౌడిగిద్దరాజు ఆ సమ్మక్క ఒక భక్తురాలు ఏం చేసింది అంటే, మా ఒగ్గు కళాకారులు అన్న నువ్వు ఖచ్చితంగా మాత్రం మనం సమ్మక్క లగ్గం చేయాలని చెప్పి ఆమె ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని ఆ భగవంతు అమ్మవారు భక్తి విశ్వంలో 2 మాట పెద్దగా పటం కొట్టించి, పంచవర్ణాల పటం కొట్టించి, సొంత ఖర్చులతోటి పంచవర్ణాల పటం కొట్టించి ఆమెకు అక్కడ ఏ చేయాలో చేసి భక్తురాలు పటం కొట్టించి అంత మంచిగా కళ్యాణం చేయించిన భక్తురాలు చిలకలగూడ పద్మమ్మ. అయితే అట్లా రెండోసారి చేసినాం. రెండోసారి చేసినాం. చల్లగా వాళ్ళు మేము మళ్ళీ చల్లగా అయితే వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఇంకా పెద్దదిగా చేద్దామని కూడా మేము అనుకుంటున్నాం. సో అందుకే అక్కడ అందరు కలిసి చేస్తారని చెప్పి ప్రతిసారి ఇక్కడ 35 ఏళ్ల నుంచి పాలకుర్తి నుంచి ఇక్కడికి వస్తున్నారు. నిజంగా మీకు హ్యాండ్సర్ చెప్పాలి అసలు. పద్మమ్మ గారి గురువు పేరు యాదగిరి గారు. తన గురించి చెప్పండి. ఈయన మా అమ్మ వాళ్ళ గురువు, నవపేట. కాలం చేసింది ఆయన, ఇప్పుడు లేడు. తర్వాత నెక్స్ట్ ఆయన బియ్యము అప్పచెప్పడము, ఇక్కడ రేవతమ్మకు అప్పచెప్పేదమ్మ. గురువు అంటే వేరే వాళ్ళకి ఎవరికి, మనకు మామూలు వాళ్ళకి ఇవ్వద్దు అనమాట. ఆయన వారసత్వం కింద రేవతమ్మకి అప్పచెప్పింది. ఇప్పుడు రేవతమ్మ కూడా కాలం చేసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ శ్యామలమ్మకి చేస్తుంది. ఆమెకి శ్యామలమ్మ జోగిని శ్యామలమ్మ గారు. జోగిని శ్యామల. ఆ బిడ్డకి ఇచ్చిన తర్వాత వాళ్ళంతా ముందు ఇచ్చారు. బిడ్డకి ఇచ్చిన తర్వాత చిలుకో పెద్దకో అట్లా ఇచ్చుకుంటూ వచ్చిన బిడ్డ వాళ్ళ మంచిగా అయితే అంటే ఒకళ్ళ తరఫున ఒకరు చాలా అంతమంది అయ్యి బిడ్డ నాకు తెలియకుంటే అంతమంది అయ్యారంటే ఆ తల్లి పవర్ బిడ్డ. తల్లి అసలైతే దేవిని మాత్రమే ఇదంతా. ఇక వరంగల్ నుంచి వచ్చింది ఆ శిశుడు. బోనం రెడీ అయిపోయింది. సో బోనం ఎత్తుకునే ముందు ఒక చిన్న వివరణ.
ఒక ఇల్లు అంటే అందరికి దేవాలయం అంటే మనం గుడికి వెళ్ళాలి, గుడిలో చేసుకోవాలి అని అనుకుంటాం. కానీ ఇంట్లోనే ప్రత్యేకంగా గుడి కట్టేసి అమ్మవారికి ఎంత చక్కగా అలంకరించి నిత్య అలంకరణ అని చెప్పుకోవాలి, నిత్య అలంకరణ అని చెప్పుకోవాలి. ఇటు చూస్తే అమ్మవార్లు, అటు చూస్తే మల్లన్న స్వామి, ఎదురుగా పోతరాజు. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అన్నంత అందంగా అలంకరించారు. ప్రతిరోజు ఇలానే ఉంటుందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు పూజ చేస్తారా? ప్రతిరోజు నైవేద్యం, వాన కొట్టని ఎండ కొట్టని. ఎల్లమ్మ తల్లి నాకు ఇక సమ్మవత, ఇక సమ్మవ సారవ, అక్కడ పోషవ తల్లి. ఇంకొక నిమిషం, పోషవ తల్లి, పోతరాజు, పోతరాజు, పోతరాజు. ఇక ఇక్కడ దుర్గవ్వ ఫోటోరా, అన్ని ఫోటోలు ఇట్లా పెట్టుకున్నా. ఇక్కడ మాత్రం మల్లన్న దేవుడు చూస్తే చాలు, అంటే ఇలా ఒక రూమ్ చూస్తేనే ఒక పెద్ద దేవాలయం చూసినట్టు. ఆ దేవాలయంలో ఇన్ని కొలువై ఉన్నాయంటే 1 కాదు 2 కాదు. ఆ తండ్రి శంకరుడు ఫోటో, నరసింహస్వామి ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇక మిగతా దేవతలు ఇక్కడ. ఇట్లా ప్రతిరోజు పూజ చేసుకుంటా బిడ్డ. ఆ తల్లి కలిగించినంత వరకు నేను చేసుకుంటారా. ఆ భక్తితోటి ఏదో భగవంతుడు నాకు కలిగించిన కాడికి తప్పకుండా అయితే ప్రతిరోజు పూజ చేసుకుని కలిగిన కాడికి నైవేద్యాలు ఎక్కించుకుంటాం. నాగారం ఉంటుంది నా బిడ్డ ఇంకొక పెద్ద పొమ్మని అందరికి ఇట్లా అంటే తెలుస్తుంది అన్నట్టు. ఆ బిడ్డ రాలేదు, తర్వాత ఈ బిడ్డ చిన్నవాడలోనే ఉంటుంది. చిన్న అని బాగా పేరు ఉంటుంది మా దాంట్లో. మీరమ్మ మా గురువమ్మ ఎప్పటికి మేము 20 సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తాం బోనాలు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి వెళ్ళి చిలకలగూడలో బోనాలు చేస్తాము. మంచిగా మా అమ్మ దయ వలన ఇప్పటి వరకు అయితే అందరం మంచిగా చల్లగా ఉన్నాము. అది అమ్మవారికి ఎప్పటికీ బోనాలు చేస్తాము. మా అమ్మ గురువమ్మ మాకు ఎప్పటికీ చల్లగా చూస్తుంది. ఎక్కడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు ఓ చెట్టుకో పుట్టకో మనం చూస్తూ ఉంటాం ముడుపులు కట్టే ఆచారాన్ని. మనకు ఒక ముడుపు కట్టుకుంటే ఆ కోరిక తీరుతుందని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ నిజంగా దేవాలయం అని ఎందుకు అన్నిసార్లు నేను సంబోధించాల్సి వచ్చిందంటే, ఇక్కడ గోడకు మొత్తం ముడుపులు కట్టేసి ఉంటాయి. అంటే వచ్చిన భక్తులందరూ ఇక్కడ ముడుపు కట్టి ఆ కోరిక తీరితే నేను మళ్ళీ వచ్చి ముడుపు కట్టుకుంటానమ్మా, మొక్కు తీర్చుకుంటానమ్మా అని చెప్తూ ఉంటానంట. సో ఇక్కడికి వీళ్ళ భక్తులు ఎవరు వస్తారు, ఎలా ముడుపు కడతారని వాళ్ళ పెద్ద కోడలు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ పేరండి? నమస్కారం, అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ముడుపులు పిల్లలు కాని వాళ్ళు కడతారండి. ఇక్కడికి వచ్చే భక్తులు చాలా మంది ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు. పిల్లలు కాని వాళ్ళకి కొంచెం చేసి వాళ్ళకి పిల్లలు అయితే చెట్టు పోస్తుంది. చాలా మందికి కూడా అయ్యింది. ఇప్పటికీ చాలా దూరం నుంచి కూడా చాలా మంది వచ్చినారు. చాలా మందికి పిల్లలు అయ్యారు. పిల్లలు అయిన తర్వాత ఆ ముడుపు తీసి మళ్ళీ అమ్మవారికి బియ్యం పోసి అమ్మవారికి ఏమన్నా వాళ్ళ మనసులో ఏమైనా మొక్కుని సమర్పించుకొని వాళ్ళు మొక్కుకొని. అంటే ఈ రోజు వచ్చి కట్టాలి, మంగళవారం శుక్రవారం అని ఉంటుందా, లేదంటే ఏ రోజైనా అంటే ఫ్రైడే కడతారు. ఎవ్రీ ఫ్రైడే అంటే ఫ్రైడే వచ్చి అమ్మ పీట కూర్చుంటుంది. ఎవ్రీ ఫ్రైడే వచ్చి అడిపించుకొని కడతారు, ముడుపులు కడతారు. చాలా మందికి పిల్లలు అయిన వాళ్ళు మళ్ళీ ముడుపులు తీసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి బియ్యం సమర్పించుకొని అమ్మవారికి ఏమైనా మొక్కులు మొక్కుతుంటే అవి సమర్పించి కడతారు. ఢిల్లీ నుంచి ఇక్కడికి, మళ్ళీ వరంగల్ నుంచి ఇక్కడికి, ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ వ్యాప్తంగా మీ దగ్గరకు వస్తున్నారు. అంటే మీలో నిజంగా గొప్ప పవర్ ఉంది. అందుకే నేను కూడా వచ్చాను. సంతోషం. థ్యాంక్ యూ అమ్మ. బోనం అయితే రెడీ అయిపోయింది. ఇక బోనం తీసుకొని బయలుదేరడమే మిగిలింది. కానీ అంతకన్నా ముందు ఓ ప్రత్యేక ఘట్టమనే చెప్పుకోవాలి. అది ఆ ప్రత్యేకత ఎవరికి లేదు అనే కూడా చెప్పాలి. ఇక్కడున్న ఏరియాలో ఉన్న పీపుల్ అయితే అది చూడడం కోసం కొంతమంది మీ దగ్గరకు వస్తారు. ఎలా వెలిగిస్తాం ఎలా అని కాదు, అది ఒక రివీల్ చేయని మ్యాటర్ అని చెప్పాలి. అప్పుడే చూడండి.